బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలోని విశాఖ శారదా పీఠం మఠాన్ని ఏపీ హైకోర్టు అడ్వకేట్ కమిషన్ పరిశీలించింది. కొండపైన భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా మఠం నిర్మించారని పరిరక్షణ సమితి నేత ఓంకార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు వాస్తవాలను పరిశీలించేందుకు అడ్వకేట్ కమిషన్ను నియమించింది. ఈ మేరకు భవనం యొక్క చుట్టుకొలతలు, ఎత్తుతో పాటు నిబంధనలను అతిక్రమించారా అనే కోణంలో అడ్వకేట్ కమిషన్ పరిశీలించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలోని విశాఖ శారదా పీఠ మఠాన్ని ఏపీ హైకోర్టు అడ్వకేట్ కమిషన్ పరిశీలించింది. కొండపైన భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా మఠం నిర్మించారని పరిరక్షణ సమితి నేత ఓంకార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు వాస్తవాలను పరిశీలించేందుకు అడ్వకేట్ కమిషన్ను నియమించింది. ఈ మేరకు భవనం యొక్క చుట్టుకొలతలు, ఎత్తుతో పాటు నిబంధనలను అతిక్రమించారా అనే కోణంలో అడ్వకేట్ కమిషన్ పరిశీలిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్లో అందిస్తారు. మహేష్, స్వప్న, ఏదైతే విశాఖపీఠం సంబంధించి ఏదైతే భవన నిర్మాణం జరిగిందో, ఏదైతే ఇది హైకోర్టు కమిటీ ఇవాళ తిరుమలకు వచ్చి పరిశీలన చేయడం జరిగింది. ఏమాత్రం అక్రమాలు పాల్పడినా ఈ విశాఖపీఠంకి సంబంధించిన ఈ భవన నిర్మాణం ఏదైతే ఉందో, ఇది చాలా ఓంకార్ అనే వ్యక్తి తిరుపతికి సంబంధించి వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. మరోపక్క దీనికి సంబంధించి కూడా ఎప్పుడు చూసినా కూడా ఈ రాజకీయ పరంగా కూడా కొన్ని విమర్శలు రావడంతో కూడా ఇది కోర్టు పరిధిలోకి వెళ్ళింది. మరోపక్క కూడా తిరుమలలో ఇప్పటి వరకు ఎటువంటి ఇలాంటి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఏమాత్రం కూడా టీటీడీ కూడా యాక్సెప్ట్ చేయదు. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఇవాళ వచ్చి కమిటీ పూర్తిగా దీన్ని పరిశీలించి నివేదిక కోర్టుకు సమర్పిస్తుంది. స్వప్న, థ్యాంక్ యూ మహేష్.